బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాలిథీన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 16 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రిఠాలా మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాలిథీన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 16 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రిఠాలా మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, యాక్చువల్గా జరిగింది ఏంటి? ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎలా ఉంది? అండ్ పాలిథీన్ ఫ్యాక్టరీ అంటున్నారంటే మండే స్వభావం కలిగినవి ఎక్కువగా ఉంటాయి అక్కడ. దీనివల్ల ప్రమాద తీవ్రత పెరిగిందనుకోవచ్చా? ఢిల్లీలోని రిఠాలా మెట్రో స్టేషన్ వద్ద యొక్క భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా చూస్తే పాలిథిన్ ఫ్యాక్టరీలో యొక్క మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ముగ్గురు యొక్క పూర్తిగా మంటల్లో చనిపోయినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు మాత్రము హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఇదంతా కూడా దీనికి సంబంధించి దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ప్రజెంట్ మాత్రము 16 ఫైర్ ఇంజన్లతో పూర్తిగా మంటల్ని కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇదంతా కూడా పాలిథిన్ సంబంధించిన ఫ్యాక్టరీ కాబట్టి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మంటలు ఆర్పడానికి కూడా చాలా కష్టతరమైందని చెప్పి కూడా ఫైర్ ఇంజన్ అధికారులు కూడా తెలిపారు. ప్రజెంట్ మాత్రం కేసు నమోదు చేసుకున్నాము. అసలు యొక్క అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుందని దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.